నమస్కారం. నా పేరు గొల్లపూడి హైమవతి. తల్లిదండ్రులు సీతాదేవి మరియు శ్రీరామకృష్ణయ్య గారు. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు 1913లో రచించిన చాణక్య శతకం నుంచి ఒక పద్యం చదువుకుందాం. ఇది తేటగీతిలో సాగుతుంది. ఒకటి సింకము వలన, వేరొకటి కొంగ వలన, మరి 6 సునకంబు వలన, గర్ధభము వలన 3, కాకంబు వలన, కోడి వలన 4 అభ్యసింపగ వలయు. ఏదైనా కార్యం నెరవేరే వరకు సింహంలాగా పోరాడాలట. కొంగలాగా ఆ పని మీద తదేక ధ్యానంతో ఉండాలి. అలాగే గర్ధబొమ్మ అంటే గాడిద చాలా బరువు మోస్తుంది కదా, అలసిపోకుండా ఎంత భారాన్నైనా తట్టుకోగలగాలి. కుక్క వలె చక్కగా ఆ పని పట్ల భక్తితో, శౌర్యంతో, మెలకువగా ఉండాలి. అలాగే కోడి పొద్దున్నే అందరినీ లేపుతుందిగా, అలాగే అందరినీ మేలుకొలిపే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఇంకా కాకి వలె జాగరూకతతో గుట్టుగా తన కాపురాన్ని చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఏదో గురువు దగ్గరికి వెళ్ళి మనం చాలా లక్షణాలు నేర్చుకోవాలేమో అనుకుంటూ ఉంటాం, కానీ చాలా మంచి లక్షణాలు మన చుట్టుపక్కల ఉన్న పశుపక్షాదుల నుంచే మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్న ఈ పద్యం శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు రచించిన చాణక్య శతకం నుంచి తీసుకున్నాం ఈరోజు. నమస్కారం.